హలో అండి. ఈరోజు ప్రాన్స్ ఫ్రై చూద్దాం. చాలా బాగుంటుంది టేస్ట్. గ్రేవీ కావాల్సిన వాళ్ళకి కూడా గ్రేవీ కూడా ఉంటుంది. అలా ఫ్రైలా తినాలనుకునే వాళ్ళు కూడా ఫ్రైలా తినొచ్చు. దీనికి కావాల్సిన ముందు ఒక పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేయండి. కొంచెం కరివేపాకు వేయండి. ఆనియన్స్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేయండి. తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది వీడియో కొంచెం సరిగ్గా రాలే, ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని, ఈ పేస్ట్ ఏంటంటే మనం బాగా ఆయిల్లో వేపాలి, లేకపోతే టేస్ట్ అంత బాగోదు కర్రీ. ఇలా మనం ఏదైనా పేస్ట్ గ్రైండ్ చేసి వేసినప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు వేపితేనే అప్పుడు కర్రీ టేస్ట్ వస్తుంది. టొమాటో వేస్తే కంపల్సరీ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి, లేకపోతే టేస్ట్ బాగోదు, పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది కర్రీ అంతా. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని కారం యాడ్ చేసుకోండి. ఇవి టైగర్ ప్రాన్స్ అండి. నార్మల్ ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు. అవి నీట్గా క్లీన్ చేసుకొని అవి యాడ్ చేసేసుకోండి. నేను ముందు ఇవేమీ కుక్ చేయలేదు, అంటే ఆగిలించలేదు. కొంతమంది ఆగిలించి అలా ఫ్రై చేస్తారు. ఈ ప్రాసెసే ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగానే కుక్ అవుతాయి ప్రాన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఆ వాటర్, ప్రాన్స్లో ఉన్న వాటర్ వస్తుంది పైకి. చూడండి, ఆ వాటర్తోనే కుక్ అయిపోతాయి ప్రాన్స్. మనం వేరేగా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, మీకు తగినంత. తర్వాత గరం మసాలా యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూను. అదంతా కలిపేసుకొని అలాగే సిమ్లోనే ఫ్రై చేయండి బాగా. ఈ గ్రేవీలోంచి మొత్తం ఆయిల్ పైకి రావాలి. తర్వాత నాకు కొంచెం కారం తక్కువైంది అనిపించింది, నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా రైస్లో మనం తినచ్చు, సైడ్ డిష్గా ఏదైనా సాంబారు, చారు అలాంటి వాటిలోకైనా తినచ్చు. గ్రేవీ ఉంటుంది కాబట్టి ఎలా అయినా తినచ్చు, సెమీ గ్రేవీ లాగా. ఫ్రై అయితే కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారు, అంటే కోట్ చేసి అలా చేస్తారు. ఇలా చేస్తే గ్రేవీ కావాల్సిన వాళ్ళకి గ్రేవీ ఉంటుంది, ఫ్రై తినాలనిపించే వాళ్ళకి ఫ్రైలా కూడా తినచ్చు. లాస్ట్లో ఇంకా గ్రేవీ లాగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి